వెంట పడిపోతుందటండి. ఒకప్పుడు శిష్యులు రోమా ప్రభుత్వం చేత ఆజ్ఞ జారీ చేయబడిన వారు, ఈయన గురించి ఎక్కడా మాట్లాడకూడదు, యేసు పేరు మీ నోట రాకూడదు అని శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపిస్తే ఆ రోజు జరిగినదేంటో తెలుసా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా చావనైనా చచ్చిపోతామేమో గాని, ప్రాణమైనా ఇచ్చేస్తామేమో గాని, చెరసాలలోనికైనా వెళ్ళిపోతామేమో గాని, సింహపు బోనులోనికి వెళ్ళిపోతామేమో గాని, రాళ్లతో కొట్టబడడానికైనా ఇష్టపడతామేమో గాని, రంపాలతో కోయించుకోవడానికైనా ఇష్టపడతామేమో గాని, ఆ యేసు నోట మా నోట రాకుండా ఉండలేమని చెప్పారటండి. అపోస్తలులు తీసుకున్న కఠోరమైన నిర్ణయం. ఏంటా నిర్ణయం? ఎందుకు ఆ మహానుభావుడి కోసం చచ్చిపోతామంటున్నారు, కొరడా దెబ్బలు తింటామంటున్నారు.